రామాయణం. జై శ్రీరామ్. వృషశృంగుడు చేయిస్తున్న పుత్రకామిష్టి యాగం పూర్తవుతుండగా ఆ యాగాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి వెండిమూత కలిగిన బంగారు పాయస పాత్రను దశరథ మహారాజుకు ప్రసాదించెను. యాగం అయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంత ఋష్యశృంగుడులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆయనకి వచ్చిన వారందరినీ తగిన విధంగా సత్కరించారు. దశరథ మహారాజు కొంత కాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వారు గర్భవతులయ్యారు. తతః చ ద్వాదశే మాపే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్చ సంస్థేషు పంచను గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇంధునా సహా ప్రోధ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. జగన్నాథుడైన వాడు సర్వలోకాల చేత నమస్కరించబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. అతనికి 4 కుమారులు పుట్టారని తెలిపి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చేయుటకు మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వలన మీకు మీ భార్యల వలన సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు పరాక్రమం కలిగిన వానరాలని గంధర్వ అప్సరస కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు నా నోటి నుండి ఒకడు కింద పడ్డాడు. అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అని అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశతో గంధమాదుడను జన్మించాడు. అశ్వనీ దేవతల అంశతో మైంధుడు ద్వివిధుడు జన్మించారు.
అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు. పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుసేనుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల వానరాలని సృష్టించారు. అతిథ్య ఏకాదశ అహంతు నామకర్మ తథా అకరోత్. జ్యేష్టం రామం మహాత్మానాం భరతం కైకేయీ సుతం సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా. వశిష్ఠః పరమప్రీతో నామాని కురుతే తదా. రాముడు పుట్టిన 11 రోజులకి జాతా శౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠ మహర్షి సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం అని సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు రామ అనే సేవే ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని కైకేయ కుమారుడు భరించే గుణం కలవాడు కనుక ఆయనకి భరత అని శత్రువులను సంహరించగలవాడు కనుక శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వారు అన్ని వేదాలు అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులని పూజించేవారు. లోకములోని అందరి హితం కోరుకునేవారు. వారు ఎప్పుడూ తండ్రి గారికి సేవ చేసేవారు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తన యౌవనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు: నా పిల్లలకి 12 సంవత్సరాల వయసు దాటింది. వారు పెద్దవారు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వివాహం చేయాలని అనుకుంటున్నాను. తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా సభ వెలుపల విశ్వామిత్రులు వేచి ఉన్నారని ద్వారపాలకుడు వచ్చి పలికెను. వెంటనే దశరథుడు లేచి ఆయనకు ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు. కాబట్టి మీ కోరికేదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు. దశరథ పుత్రులకు నామకరణ మహోత్సవం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠ మహర్షి వద్ద విద్యాభ్యాసం.
అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా? దాన ధర్మాలు సక్రమంగా చేస్తున్నావా? మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి అన్నాడు. స్వపుత్రం రాజ శార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హాసి. నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపించు. మా యాగాలకి అడ్డు వస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకువెళతాను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచనః నయుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః. మెల్లగా తేరుకున్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరములు కూడా నా రాముడికి రాలేదు. ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు? కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను. పోనీ రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. రాముడు పిల్లవాడు, ఏమి చెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు. నువ్వు తండ్రివి కనుక నీకు రాముడి మీద ఉన్న పుత్రవాత్సల్యం వలన నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు. అప్పుడు దశరథుడు, లేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టు అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి, చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన ధర్మం తెలియని దశరథ, పుత్రపౌత్రాదులతో సుఖముగా శాంతిగా జీవించు అని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు. ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడు అని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా? ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం. ఈ లోకములలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకములోని తపస్సు అంతటికీ నిర్వచనం. విశ్వామిత్రుడు ఈ లోకములోని బుద్ధి అంతటికీ నిర్వచనం. విశ్వామిత్రుడు శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాషించింది. కావున ఆయనకి ఈ లోకములో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు తెలుసును. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కానీ రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధార పొయ్యాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడతావు అని అన్నాడు. దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు.
స్వస్తివాచకం చేసి కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూర్ధిని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతో, నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు. విశ్వామిత్రుడి వెనక రాముడు లక్ష్మణుడు కోదండాలు పట్టుకొని వెళుతున్నారు. బ్రహ్మంగారు అశ్వని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో, స్థానువైన శివుడి వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వారు అలా సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన 1.5 యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వలన ఒక ప్రాంతంలో విశ్రమించారు. అప్పుడు విశ్వామిత్రుడు గృహానవత్స సలీలం మా భూతు కాలస్య పర్యః మంత్రగ్రామం గృహానత్వం బలాం అతిబలాం తథా. బ్రహ్మదేవుని కుమార్తెలైన బల అతిబల అనే 2 మంత్రాలని రాముడికి ఉపదేశించాడు. ఈ 2 విద్యల వలన ఆకలి వేయదు, దప్పిక కలగదు. నువ్వు నిద్ర పోతున్నప్పుడు కానీ నిద్ర పోనప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏమీ చెయ్యలేరు. దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తరువాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరిని దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు. విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు. వారు నిద్రపోతున్నారు. ఆహా, ఏమి నా అదృష్టం అనుకొని, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చేయాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్థులం వంటి వాడివి. దేవి సంబంధమైన అహినికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు. అందుకని రామ నిద్రలే. రామలక్ష్మణులు ఇద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళీ బయలుదేరి గంగా సరయు సంగమ స్థానం దాకా వెళ్ళారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చెయ్యబోతే శివుడు తన 3వ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే.
మన్మధుడి అంగములన్నీ కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ళ దగ్గర నుండి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివారు. కాబట్టి రామ, ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు. మరుసటి రోజున ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలో వెళుతుండగా ఒకచోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుందని విశ్వామిత్రుని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుండి ప్రవహించినదే సరయూ నది. పవిత్రమైన ఆ సరయూ నది ఈ ప్రాంతంలో గంగా నదితో సంగమిస్తుంది. కాబట్టి ఒకసారి ఆ నది సంగమానికి నమస్కరించమన్నాడు. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యం గుండా తమ ప్రయాణం కొనసాగించారు. అలా వారు వెళుతుంటే అక్కడున్న అరణ్యములలో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు. పూర్వము ఇక్కడ మలదము, కరుషము అని 2 జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ 2 పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికి అంతటికీ కారణం తాటక అనే ఒక స్త్రీ. ఆమె ఒక యక్ష కాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది. అందుకనే ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నాడు. అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వలన ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్య పాతకం వలన ఇంద్రుడికి 2 లక్షణాలు వచ్చాయి. ఆయనకి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమయ్యింది. అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వారు ఆ 2 లక్షణాలను తొలగించారు. కానీ ఆ 2 భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరూపము అనే 2 జానపదములుగా వర్ధిల్లుతాయి. ఇక్కడున్న ప్రజలు సుఖ సంతోషములతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు. అలాగే పూర్వకాలములో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను. ఆమె కామరూపి మహా అందగత్తె. ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందరుడికి ఇచ్చి వివాహం చేశారు.
వాళ్ళకి మారీచుడు జన్మించాడు. మారీచుడు 1000 ఏనుగుల బలం ఉండడం వలన గర్వంతో అరణ్యములో ఇష్టమొచ్చినట్టు తిరిగేవారు. ఒకనాడు సుందరుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందరుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదికి వచ్చింది. అప్పుడు ఆయన తాటకిని, నీకు వికృత రూపం వచ్చుగాక అని మారీచుడిని, ఇవాల్టి నుండి రాక్షసుడివి అవుతావని శపించారు. ఆ తాటక ఈ 2 నగరాల్లో సంచరిస్తుంది. ఆమె నరమాంసం భక్షణకి అలవాటు పడింది. అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలములో మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు. అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెను సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు రాముడు, పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిజస్కయా గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ తవ చైవ అప్రమేయస్య వచనం కర్తుం ఉద్యతః. మీరు ఏది చెయ్యమంటే అది చెయ్యమన్నారు మా నాన్నగారు. గురువుగారైనా మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనస్సు తీసుకుని ధనుష్టాంకారం చేశాడు. ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుండి వస్తుందో అటువైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకిని చూసిన రాముడు లక్ష్మణుడితో, ఈ తాటకిని ఓ మోస్తారు వారు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణ అన్నాడు. ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదికి దూకింది. అప్పుడు ఆయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది. వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది. ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో, ఇంక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెను సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాం, అప్పుడన్నా మారుతుందేమో చూద్దాం అని రాముడు పాదములు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు.
అప్పుడు ఆ తాటక మాయా రూపం పొంది మాయం అయిపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరంతో రాముడి మీద పడబోతుంటే రాముడు ఒక్క బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుండి దేవతలు చూసి, అమ్మయ్య, తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, ఇంత ధైర్యం ఉన్నవాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి, కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యానంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయ శిరోనామం అనే అస్త్రాన్ని, క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాలం, ఘోరం, కపాలం, కంకణం అనే 4 ముసలముల మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరో నామకాస్త్రం, మానవాస్త్రం, వరుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐషికాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి 2 అద్భుతమైన గదలని, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులం, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి. మీరందరూ నా మనస్సులోకి వెళ్ళి అక్కడ తిరుగాడుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటికి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి. మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో, మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలన్నీ చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు, ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం. దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు. ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగము చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. ఆ సిద్ధాశ్రమంలో యాగము ప్రారంభించారు. ఈ యాగము 6 రాత్రులు 6 పగళ్ళు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జరిగింది. 6వ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి బగ్గున పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ, సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం
పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రమయంతో మారీచుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్ళిపడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరినీ వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి. అవి విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు. అలా వారు ప్రయాణిస్తూ శోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత అందంగా ఉండడానికి కారణమేమిటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశనాభుడు, అధూర్తరజసుడు, వసురాజు అనే 4 కుమారులు కలిగారు. ఆ 4 యౌవనవంతులు అయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, మీరు 4 నగరాలని నిర్మాణం చెయ్యండి. వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. అప్పుడు వారు కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యం, గిరి వ్రజపురం అనే 4 నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరి వ్రజపురంలో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది. శోనా నది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుశుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరూ కూడా మృతాచి అనే అప్సరసకి కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్యరాశులు. మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదికి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతకాలం ఉండలేరు. కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 మంది కన్యలు ఏకకంఠంతో ఇలా పలికారు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ నుంచి రేపటి వీడియోలో వస్తుంది. ఈ రామాయణం 24,000 శ్లోకాలు కాబట్టి ఎవరు ఇన్ని శ్లోకాలు చాలామంది
చదవలేరు. అందుకనే అచ్చ తెలుగులో ఈ రామాయణాన్ని తెలుసుకోండి. 24 శ్లోకాలు 24,000 శ్లోకాలు 24,000 శ్లోకాలు. కాబట్టి ఎవరు ఇన్ని శ్లోకాలు చదువుకోలేరు. ఈ రామాయణాన్ని వినండి. విని మీకు తెలిసినంతగా జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి. ఈ సనాతన ధర్మాన్ని మరికొంతమందికి పంచండి. జై శ్రీరామ్. రోజు ఒక భాగంగా ఈ రామాయణం వస్తుంది. మీరు రోజు ఒక భాగం చూడండి, వినండి. మీరు ఎవరు ఈ రామాయణాన్ని చదువుకోలేరు. చాలామంది, అంటే ఎవరంటే మరి అందరని కాదు, కొంతమంది చదువుకోలేరు కాబట్టి వాళ్ళకు అందిస్తున్నాం. మీరు రోజు ఒక భాగంగా ఈ రామాయణం తెలుసుకోవచ్చు. మీ ఈ వీడియో అంతా చూసినందుకు మా ధన్యవాదములు. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ.